ఎల్లంపల్లికి ఓన్లీ కడెం ప్రాజెక్ట్ ఈ సోర్స్. ఇప్పుడు ఈ మేడిగడ్డ ఈజ్ లెఫ్ట్ అసైడ్, మేడిగడ్డను పక్కన పెడితే ఓన్లీ కడెం ప్రాజెక్ట్ ఈజ్ ది సోర్స్ ఆర్ ఎస్ఆర్ఎస్పి సర్ప్లస్ వాటర్. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి సర్ప్లస్ వాటర్ కానీ కడెం కానీ ఏదైతుందో మనం పొందలేని పరిస్థితులలో వృధా పోయేటువంటి ఒక ప్రాణహిత నది జలాలను మళ్లింపు చేసుకుని వాటి వాడుకోవడం మన హక్కుగా భావించేది ఇస్తుందో మన రాజశేఖర రెడ్డి గారు తుమ్మడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేసి నీళ్లు మళ్లింపు చేయాలని భావించారు. అది 152 మీటర్స్ సాధ్యం కాదు అని 148 మీటర్స్ కు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 148 మీటర్ కు ఇది ఒప్పందం, దిగువ మేడిగడ్డ 100 మీటర్లకు ఒప్పందం చేసుకొని మరి మేడిగడ్డ 100 మీటర్తో నిర్మాణం చేసిన మేడిగడ్డ. అసలు వాట్ ఎవర్ ఆర్ ది రీజన్, అది నిర్మాణ లోపమా, గ్రాడ్యుయేట్ కౌన్సిల్స్ ఏదైతుందో ఎటువంటి ఒక అది లేకుండా మొత్తం మీదేసుకొని బరువు వేసుకుని మేము అందరం కష్టపడ్డాం. సరే గెలవలేకపోయిన వేరే విషయం కావచ్చు కాక, నా సంయమానికి ఏదైతుందో దానికి గ్రహింపు లేకుండా ఏం చేయమంటే 20 మాసాలే ఏం చేయమంటావు నాయన. ఇది పోతే మళ్ళీ మిగిలిటి 2 వేసవులు, మళ్ళీ మిగిలిటి మరి 2 వేసవులు అని చెప్పంటున్నాను నేను. ఇంతవరకు ఏదైతుందో మేడిగడ్డ బ్యారేజ్ రెస్టరేషన్ ఆలోచన లేదు, ఇంతవరకు మేడిగడ్డ బ్యారేజ్ రెస్టరేషన్ ఆలోచన లేదు. ఇప్పుడు డిఫెక్టివ్ లయబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఇస్ దేర్ విత్ ది కాంట్రాక్టర్ అంతో చేపించలేకపోతున్నారు. మరి కాంట్రాక్ట్ తో చేయించలేకపోయినట్టయితే ప్రభుత్వం చేంజ్ చేయదు. గో ఫర్ రికవరీ, యూ కెన్ గో ఫర్ క్రిమినల్ ప్రాసిక్యూషన్. ఇప్పుడు దేవుడు దయచేసి ఏదైతుందో మనకి 2 సంవత్సరాలు మన ప్రకృతి సహకరించింది, రేపు సహకరించాలని లేదు. రేపు నిజంగానే నిన్న ఏదో మీడియాలు చూస్తే ఎల్లినో ప్రభావం ఏదో సంథింగ్ సమ్ మీడియా వాస్ టెల్లింగ్, ఎలక్ట్రానిక్ మీడియా, ఎల్లినో ఏంటి అది ఎల్లినో ఈ సంవత్సరం ఎల్లినో ప్రభావం ఉండొచ్చు, ఉండే అవకాశాలు ఉన్నాయి, కరువు తాండవించొచ్చు అని చెప్పి ఎలక్ట్రానిక్ మీడియాలో గమనించిందని చెప్పి అంటున్నా. మన నిజంగా పరిస్థితి ఉత్పన్నమైతే ఏర్పడ్డట్టయితే వాట్ విల్ హ్యాపెన్? ఒక ఉత్తర తెలంగాణ కాదే, హైదరాబాద్ నగరం మీద ప్రభావం ఏం పడబోతుందని చెప్పంటున్నాను నేను. హైదరాబాద్ నగరం మీద ప్రభావం ఏ విధంగా పడబోతుందని చెప్పంటున్నాను నేను. ఇక ప్రజానీకానికి కానీ క్యాడర్కి కానీ దీని మస్ట్ క్లారిటీ. ఆ క్లారిటీ ఇవ్వడానికి కొరకు ఏదైతున్నదో ఇలా కాంగ్రెస్ పార్టీ ఐతలు కాలని ఒక అభిప్రాయానికి వచ్చాను. శ్రీధర్ బాబు గారికి ఏదైతుందో అంటే కూడా మాకు కూడా బాధతో ఉండి మాట్లాడే వారు కూడా బాధతో ఉండే. ఏదైనా కానీ 25th నాడు ఏదైతుంది ఇక్కడే బండారు గార్డెన్లో గత 4 దశాబ్దాలుగా నాకు తోడునిచ్చినటువంటి ఒక రాజకీయ సహచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, చిరువైపుల ఆశలు, అభిమానులు అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు కార్యక్రమం చేస్తా కదా, చేయడానికి కొరికే కదా. ఇప్పుడు ఇంతసేపు ఏం చెప్పింది రాజీనామా చేస్తా అని చెప్పి అంటున్నా నేను. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటాం. ఐ గేవ్ లెటర్ ఆల్సో, అది తర్వాత ఇప్పుడు అంతవరకు రాలేదు. ముందు ఏదైతే ఉందో తీసుకున్న తర్వాత అటువంటి చాలా సందర్భాలు ఉన్నాయని చెప్పి అంటున్నాను. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎడిషనల్ కన్సంప్షన్ డిపాజిట్, అర్థం పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఏదైతుందో ఎడిషనల్ కన్సంప్షన్ డిపాజిట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఏదైతుందో ఎవరికి ఆలోచన నేను పోయి కూర్చున్నాడు. దే హావ్ కమ్ డౌన్. నా ప్రభాకర్ రావు వాజ్ సిఎండి, నా బాగా గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, నన్ను బాగా అభిమానిస్తాడు. ఏం రెడ్డి గారు మీరు ఇట్లా నా గురించి మాట్లాడితే ఎట్లా అని చెప్పాను. దేర్ ఆర్ సెవరల్ ఇన్స్టెన్సెస్. వాళ్ళు ఎక్కడ అమలు లేనట్టుగా కార్యక్రమాలు జగిత్యాల అమలు చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయి చెప్పంటున్నాయి. మొత్తం రాష్ట్రంలో ఎక్కడ అమలు చేయబడలేనటువంటి కార్యక్రమాలు ఇక్కడ అమలు చేయబడుతున్నాయి. సమస్య ఏదైనా కానీ నా ప్రజా జీవితం ఏదైతుందో కొనసాగినంత కాలం నేను ప్రజల పక్షాన్ని నిలబడి కొనసాగదలుచుకునే. సరే పార్టీ మిత్రులు అడిగినట్టు ఏ పార్టీలో పోతావు అని చెప్పంటే ఇట్ విల్ బి నోన్ టు యూ. రేపు 20వ తారీఖు రాజీనామా ఎట్లా మీకు తెలియజెప్పి చేయబోతున్నానో అది కూడా మీకు తెలియజెప్పి చేస్తాను.
Yes, I said ఆయన అభిమానించి వచ్చిందని చెప్పంటారు కదా. పరిష్కారం దొరకని సమస్యను అధిష్టానం ముందు పెట్టి రాజకీయం పార్టీ నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అయినట్టు. ఇప్పుడు బేసిక్ గా దేర్ ఆర్ సర్టెన్ ఐడియాలజీస్ కాంగ్రెస్ పార్టీ ఇస్ నాట్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేమ్ టు పవర్. ఈ డిజర్వ్ టు బికమ్ ది చీఫ్ మినిస్టర్. ఈ డిజర్వ్ టు బికమ్ ది చీఫ్ మినిస్టర్. వారు ముఖ్యమంత్రి అయినరు కావాలి కోరుకున్నారు ప్రజానీకం. భట్టి విక్రమార్క గారు ఏదైతే సిఎల్పి లీడర్ గా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది, వారు డిప్యూటీ సీఎం అయినరు. మరి మండేలో ఒంటరి పోరు చేసిండు ఈ 5 సంవత్సరాలు. మండేలో 5 సంవత్సరాలు ఒంటరి పోరు చేసిండు నేను ఒకే ఒక్కరిని. నాకే పార్టీ పైన చట్టం అడ్డు రాదే. నేను అధికారం కోరుకున్న వాడిని అయినట్టయితే 5 సంవత్సరాలు నాకు ఏ పార్టీ పైన చట్టం అడ్డు రాదు. అయినా ఒంటరి పోరు చేసిండు నేను కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు అనుగుణంగా, రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి అని చెప్పని పోరాటం చేసిండు. ఐఎమ్ ఆల్సో వన్ అమాంగ్ ది అదర్స్. రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు ఎంత పోరాటం చేసిండో, భట్టి గారు సిఎల్పి నాయకుడు ఎంత పోరాటం చేసిండో, నేను ఆ స్థాయిలో పోరాటం చేసిండు. నేను నా మంత్రి రావద్దా? మరి ఆయన ఎందుకు కలిగి రాజీనామా చేయలేదా? పార్టీ ఫిరాయింపుల డిఫర్ అయినాడు కూడా సర్దుకున్నా. పార్టీ ఫిరాయింపుల అంశం పట్ల డిఫర్ అయినాడు కూడా ఏదైతున్నదో సర్దుకున్నా. నా అసంతృప్తి వ్యక్తం చేసి ఏదైతున్నదో నేను సర్దుకున్నా స్పందించడాన్ని. ఆ స్పందించడం ఏదైతుందో ఇవాళ స్పందించడం మెడకు చుట్టుకుంటే రాజీనామా చేసిన తర్వాత పార్టీలో ఏదైనా ఒక పార్టీలో జాయిన్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటారు సార్? ఏమన్నా నియోజకవర్గంలో పర్యటిస్తారా అనుకుంటున్నాయి. ఇప్పుడు 25th అంటే ఐ విల్ టేక్ లిటిల్ టైమ్ టు గో రౌండ్ ది విలేజెస్. మోస్ట్లీ ఏప్రిల్ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని అనుకుంటున్నాను. నేను ప్రజల మధ్య ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి ప్రజల మధ్య నుంచి చేరాలని అనుకుంటున్నాను. ఏ పార్టీ నిర్ణయం తీసుకున్నా అరే ఇప్పుడు ఒకటి ఇవాళ బీయింగ్ అనే పబ్లిక్ రిప్రజెంటేటివ్ డస్ మీన్ నాకు ఏ హోదా ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలకి దృష్టి తీసుకుపోవాలి కదా. ప్రజాస్వామ్యం దృష్టి తీసుకుపోవాలి కదా. ఇవాళ నేను మొన్న ప్రాణహిత ఆల్మట్టి నాట్ ఆల్మట్టి తుమ్మడి హట్టి మీద లెటర్ రాశాను నేను. అసలు తుమ్మడి హట్టి మీద నిర్మాణం అంటూ చేయడం జాప్యం కావటం అనేది ఇస్తుందో అసలు రేపు ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా ఏమవుతూ ఊహించలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పంటాను నేను. నోబడి థింకింగ్ ఆఫ్ ఇట్. మీరు నర్మట్లో అదేంది పామ్ ఆయిల్ ఆరం ప్రారంభోత్సవం చేసిన, లేక మూసి రివర్ ఫ్రంట్ నిర్మాణం చేసిన, మీరు ఏం చేసి అన్నిటి మూలం ఏదైతుందో ప్రాణహిత పర్టికులర్లీ జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి ఒక పరిణామాల దృష్ట్యా మొన్న 16th of February మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక రోజు ఏదైతుందో అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుంది అని పేర్కొనడం జరిగింది. సరే అల్టిమేట్ గా ఫర్ లాస్ట్ 1 month ఎంత ఆలోచించడం ఏదైతున్నదో అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణకు ఏదైతుందో ఆలోచించుకున్న పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఏదైతే పేర్కొనడం, వాళ్ళు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణకు వచ్చింది. అది మీ ముందు కూడా పలు పర్యాయాలు నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సార్ అల్టిమేట్లీ ఇట్ మస్ట్ పుట్ అండ్ ఎండ్ అనే అభిప్రాయంతో రేపు 25 మార్చ్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి అట్లాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నేను కలిగి ఉన్నా, ఏఐసిసి సభ్యత్వం కూడా. అంటే నాకు సుదీర్ఘ ప్రజా జీవితం
4 దశాబ్దాల పైగా కాంగ్రెస్ పార్టీతో కలిగి ఉన్నటువంటి అనుబంధాన్ని తెంచుకునేటువంటి పరిస్థితి రావడం కొంత బాధాకరంగా ఉన్నది, ఉంటుంది కూడా. కానీ జరుగుతున్న పరిణామాలు ఏదైతుందో ఏ విధంగా కూడా ఎంత దాన్ని అంటే అనగదొక్కుందాము, లేకపోతే దాన్ని సంయమనం పాటిద్దాము అని చెప్పని భావించినా కానీ దీంతో పాటించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ 20 మాసాలలో ఉత్పన్నమవుతున్నటువంటి పరిణామాలు పర్టికులర్ జగిత్యాల నియోజకవర్గం అండ్ విత్ అదర్ సెగ్మెంట్స్ పర్టికులర్ టు ది సిన్సియర్ కమిటెడ్ కాంగ్రెస్ క్యాడర్, ఈ జరిగిన పరిణామాలు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రభావం చూపుతున్నట్టు నేను. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల ప్రభావం ఏదైతున్నదో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపుతుంది, చూపుతుంది. పార్టీ ఫిరాయించిన 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులను నేతలందరినీ తీసుకెళ్ళిన వాళ్ళ అక్కడ కూడా వ్యతిరేకత అనేది ఉంది కదా కాంగ్రెస్ పార్టీలో. నేను హరి గారు ఇంతవరకు ఆ స్థాయిలో ఆలోచన చేయలేదు. ఐఎమ్ రియల్లీ కన్ఫైనింగ్ టు జగిత్యాల. నాకు ఎందుకో నేను అంటే ఇదేదో పొలిటికల్ చేయాలని ఆలోచన చేస్తున్నాను, ప్రామిస్ చెప్తున్నాను. నేనేదో పొలిటికల్ చేయాలని చెప్పి అనుకున్నట్టయితే నేను కూటమి కట్టి అధిష్టానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి ఏదో చేసే ప్రయత్నం చేస్తుకోవచ్చు. నాకు అటువంటి ఆలోచన లేదు. ఇవాళ నా సఫికేషన్ ఏదైతుందో అన్న ఈ విధంగా మాట్లాడిస్తుంది, నాలో ఉండే సఫికేషన్ అనే విధంగా మాట్లాడిస్తుంది, నాలో ఉండే సఫికేషన్ విధంగా నిర్ణయాలు తీసుకున్న పరిస్థితికి మరి దారి తీస్తుంది. అవునే, నేను ఎమ్మెల్సీగా నాకు కొనసాగింపు అర్హత లేదా? మీరు చిత్రం చేస్తున్నట్టు నాకు దానికంటే అంతకుముందు కొట్లాడి నేను వై నాట్ ఎమ్మెల్యే అట్లను కూడా ఎమ్మెల్సీ నాకు కొనసాగింపు రానప్పుడే నేను రాజీనామా చేయాలి. నాకు ఎమ్మెల్సీ ఏదైతుందో అండ్ ఐ థాట్ ఎమ్మెల్సీ కోటారా నాకు కొనసాగిస్తారని అనుకున్నాను. మీరు అన్నట్టు నాకు కొనసాగింపు ఇయ్యలేదు. ఐ డింట్ రియాక్ట్. నాకు పదవికి అయితే నా అన్నట్టు రియాక్ట్ కావాలి కదా. నా మంత్రి పదవి రాకుండా రియాక్ట్ కావాలని ఆనాడు రియాక్ట్ కావాలి కదా. నిజమే, నాకు అర్హత ఉన్నది. ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. నేను బీయింగ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఈవెన్ 2018 లో కూడా ఇది ఇస్తున్నదో 2014 లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే మొత్తంలో స్థానిక సంస్థలన్నీ కూడా నేను శాసనసభకు సంబంధించి కూడా ఎన్నిక ఓడి నేను. అయినప్పటికీ కూడా ఎన్నడూ నాకు ఆ ఓటమైన భావన నాకు రానియకుండా, ఎన్నడూ కూడా నాకు ఓటమైన భావన రానియకుండా నా వెన్నంటి నాకు ఆత్మస్థైర్యాన్ని నింపి నేను రాజకీయంగా నిలదొక్కున్నా అని చెప్పారంటే నా మిత్రులు, సహచరులు, కార్యకర్తలు తోడు అని చెప్పండి. ఐ కెనాట్ ఫర్గెట్ దేర్ సపోర్ట్. ఏ రాజకీయ నాయకుడు కూడా సహచరుల నా అంత అదృష్టం ఎవరు లేరు అని చెప్పి అంటున్నాను. ఇవాళ అటువంటి ఒక కార్యకర్తలు, సహచరులను మన కాపాడుకోవడం నా వంతు బాధ్యత భావించి నిన్నటి వరకు పోరాటం చేసింది. మున్సిపల్ ఎన్నికల వరకు అని చెప్పండి. మరి భవిష్యత్తు నాలో కూడా కొంత ఏదైతుందో అసహనం వస్తున్నది, నాలో కూడా అసహనం వస్తున్నది. ఏంటి పోరాటం ఎవరి మీద చేస్తున్నా? నేను ఒక ప్రత్యర్థిగా పోరాటం చేయడం ఎవరికైనా కానీ ఏదైతుందో ధైర్యం కొద్ది పోరాటం చేస్తాను. ఒక ప్రత్యర్థిగా పోరాటం చేయడం అది సొంత పార్టీలో పోరాటం చేయాలి, సొంత పార్టీ మీద పోటీ చేయాలని చెప్పంటే ఎంత అదనిపిస్తే చెప్పేది. వీళ్ళ మొన్నటి ఎన్నికలు ఏదైతుందో నేను ప్రతిపాదించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు టికెట్లు వచ్చి కూడా కొద్దిమందికి ఏదైతుందో వాళ్ళకి అండగా నేను నిలబడలేకపోయినా. నేను బికాస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ఐ వాస్ అపోజింగ్ ది కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్. కన్ఫ్యూజన్ ఏర్పడుతుందని చెప్పని నేను ప్రతిపాదించినటువంటి అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ అవకాశం వచ్చి కూడా నేను వాళ్ళకు మరి ప్రచారం చేయలేకపోయినా. మీరు ఏంటంటే ప్రజలతో ఎక్కువ సంబంధాలు కలిగి ఉంటుంది.
ఇప్పుడు నాకు ప్రజా సమస్యల పట్ల స్పందించడం, పోరాటం చేయటము నేను మొదటికి కూడా బాధ్యత అనుకుంటాను. ఏ రాజకీయ పార్టీ అనేటువంటి ఒక ప్రధానం కంటే నేను ప్రజా సమస్యలు స్పందించడం, ప్రజలకు ఏ విధంగా నేను న్యాయం చేయగలను. ఐ లవ్ సార్, ఐ లవ్ సార్. నేను అధికార పార్టీలో ఉండి కూడా ప్రజాపక్షాన్ని నిలబడి పోరాటం చేశాను. అధికార పార్టీలో ఉండి కూడా, అండ్ ఫర్ యువర్ రిమెంబరెన్స్ ఐ టెల్ వన్ ఇన్స్టెన్స్, ఫర్ యువర్ రిమెంబరెన్స్, రాష్ట్రంలో ఎవరు ఇట్లా చేసిన నాకు తెలియదు, కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగానే ఐ వాజ్ మినిస్టర్ ఫర్ ఆల్ అండ్ అది వారు ఏదైతే మొత్తం దేశంలో ₹1,00,000 వరకు రుణమాఫీ చేసిండే, ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు సకాలంలో అప్పు చెల్లించిన వారికి 5,000 ప్రోత్సాహం ఇచ్చారు. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. అప్పుడు సందీప్ కౌర్ సుల్తానియా వాజ్ ద కలెక్టర్. సందీప్ కౌర్ సుల్తాన్ ఇక్కడే గ్రౌండ్ లో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి దాదాపు 4,000-5,000 మందికి ఆ చెక్కులు పంపిణీ చేశారు. నేను పంపిణీ చేసేప్పుడు అడిగి, నేను మన చెక్కులు ఇస్తున్నాం ఆనర్ అయితే వేస్తానని చెప్పాను. నో నో నో, ఇట్స్ అ గవర్నమెంట్ చెక్, హౌ కెన్ ఇట్ బి డిసానర్ అంటే, ఆనర్ అవుతుంది సార్ అని చెప్పాను. నేను కూడా రొటీన్లీ అడిగాను, అంటే ఎవరేమైనా గవర్నమెంట్ చెక్ ఆనర్ అవుతుందని చెప్పని భావిస్తాం కదా. చెక్లు ఇచ్చింది పక్కనే అప్పుడు యూనియన్ బ్యాంక్ ఉండే, పక్కన యూనియన్ బ్యాంక్ ఉంది. ఈ మూరపల్లి, కొన్ని గ్రామాలు, తాటిపల్లి దగ్గర గ్రామాలన్నీ 9 చెక్లు పట్టుకుని బ్యాంక్ అన్నా కింద కూర్చున్నా నేను. బీయింగ్ ఎన్ ఆర్ఎన్బి మినిస్టర్, బీయింగ్ ఎన్ ఆర్ఎన్బి మినిస్టర్ అంటే అంటారు కావచ్చు, ఏదేంద్ర మాట్లాడతామని చెప్పని. నాకు సమ్ టైం ఏదైతే ఉందో నాకు చూస్తే నేను దేనికంటే సిద్ధపడతా అని చెప్పంటున్నాను. కింద కూర్చున్న కలెక్టర్ షాక్ అయిపోయిన, అరే సార్ మీరు మంత్రి గారు మీతో కూర్చున్న ఒక ఫోన్ చెప్తే మీరు చెప్తే వచ్చి నేను ఆనర్ చెప్పించగా అని చెప్పండి. ఏం సార్, నా చేతుల పంచిన చెక్లు ఆనర్ కాకుండా నేను ఎందుకే మంత్రి అంటే? రాజీనామా చేయాలటమే ఏకైక మార్గం. ఎందుకంటే నా సమస్యకు పరిష్కారం లేనప్పుడు ఏదైతే ఉందో కొనసాగడం లోపల దేర్ వోంట్ బి ఎనీ మీనింగ్ ఇన్ ఇట్. నేను మిత్రుడు శ్రీధర్ బాబు గారు అంటే వాస్తవంగా నాపై అభిమానంతో గత 3 దశాబ్దాలతో ఆయనతో కలిగి ఉన్న అనుబంధం దృష్ట్యా కొంత సమయం పాటించడం కానీ, లేక ఓర్పు వహించడానికి, టు సీ ఫర్ సమ్ మోర్ టైం అట్లీస్ట్, ఈ విధంగా అనగానే బై దీని కొంత సమయం గడిపినంత మాత్రం ఒరిగే సమస్య పరిష్కారం వచ్చేది లేదు. సమస్య పరిష్కారం అనేది మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. ఆనాడు ఏదైతే మిత్రుడు గంగాధర్ గారు అనుకుంటా, సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఇట్లా ఇన్సిస్ట్ చేసింది ఏంటి, వాటి అంటే చివరి నేను చెప్పాను, నేను ఏ 10 మంది అయితే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటుండ్రో వాళ్ళను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా దూరం పెట్టండి. గుర్తుండుంటుంది. వాళ్ళు జగన్ అభివృద్ధి కాంక్షించే వాళ్ళు అయినట్టయితే లెట్ దెమ్ కన్ఫైన్ ఫర్ ది డెవలప్మెంట్ ఓన్లీ, లెట్ దెమ్ కన్ఫైన్ ఫర్ ది డెవలప్మెంట్ ఓన్లీ, let them not intervene in the Congress party internal affairs. ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఒక ఇది అంటే దశాబ్దాల కాలం ఏదైతుందో ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేసి ప్రభుత్వం వచ్చిన ఫలాలు ఏదైతుందో అనుభవించాలని చెప్పిన కార్యకర్తలకు అందరికీ ఉంటుంది. అది అందరం కూడా హక్కుగా భావిస్తామని చెప్పి అంటున్నాను. అది అందరం కూడా హక్కుగా భావిస్తామని చెప్పి అంటున్నా. మా దశాబ్దాల పోరాట ఫలితం ఏదైతుందో వాళ్ళు ఎవడో వచ్చి కాజేసుకుపోతా అని చెప్పానంటే చూస్తే ఎట్లా ఓపిక పట్టగలుగుతారు? ఎవరు కూడా ఓపిక పట్టలేరని చెప్పంటున్నాను. వాళ్ళు ఏదైతే ఉంది నిజమైన పరిష్కారం మాసాలకు వెళ్ళి ఏదైతే ఉందో ఈ 10 నియోజకవర్గాల ఆధిపత్యం ఎవరి నడుస్తుంది? పార్టీ ఫిరాయింపు దారి నడుస్తుందా? వాళ్ళు దూరం పెట్టండి. అది సాధ్యం కాదు, మీకు అది సాధ్యం కాదు. మరి అవమానాలు, మానసిక క్షోభ అనుభవించుకుంటూ కొనసాగిన దానికంటే తప్పకుండా అట్లీస్ట్ ఫ్రీ ఆఫ్ మైండ్ అని ఉంటుంది. రాజకీయమే బేసిక్ గా గౌరవం కొరకు, రాజకీయం గౌరవం కొరకు. మన గౌరవం పొందలేనప్పుడు ఏదైతుందో పార్టీలు కొనసాగటం లోపల అర్థం ఏముంటది?
దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది ఇస్తుంది వల్ల సరే నిన్న శ్రీధర్ బాబు గారు వచ్చారు కాబట్టి ఐ థాట్ మీ నిన్నే మీరందరూ ఏం జరిగింది ఏంటి అని చెప్పారంటే వారు నాపై వ్యక్తిగతంగా అభిమానము పార్టీ గత 3 దశాబ్దాలకి వెళ్ళిన అనుబంధంతో ఏదైతున్నదో కొంత వారు కూడా సరే కొంత సమయంలో పాటిస్తే బాగుంటుంది అనే ఒక భావనతోని రావడం జరిగింది. కానీ పరిస్థితులు వారు వివరించిన తర్వాత వారు కూడా నాకేం చెప్పలేకపోయారు. నేను మరి నువ్వే నా స్థానంలో ఉంటే ఏం చేస్తావు అని చెప్పాను. అలా మీరే నా స్థానంలో ఉంటే మీరు ఏం చేస్తారు అని చెప్పంటున్నాను. కాబట్టి ఏదైతుందో నాకు మరి ఇంతకాలం నాకు ఇంతమంది సహచరులు అంటే వాస్తవంగా వీళ్ళ ప్రజా జీవితంలో ఒక నాయకుడు నిలుపుకోవాలని చెప్పండి ఒకరితో కాదు. ప్రజా జీవితంలో ఒక నాయకుడు నిలుపుకోవాలంటే ఒకరితో కాదు. వీళ్ళ సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలు ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా నిలబెట్టుకోగలిగామని చెప్పారంటే నాకు ఇంతమంది రాజకీయ సహచరులు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ అభిమానులు శ్రేయోభిలాషులు అందరూ కూడా నా పట్ల గౌరవంతో నాకు అండగా నిలవడంతో ఏదైతుందో వీళ్ళు ఈ స్థాయికి ఎదగలిగినని చెప్పండి. ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. వీళ్ళు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నాడు కూడా ఇది స్థానిక సంస్థలు అన్ని కూడా గెలిచినటువంటి ఏకైక నియోజకవర్గం ప్రాంతం జగిత్యాల. ఈవెన్ ఇట్ ఈస్ ఇన్ టీడీపీ రూల్ ఆల్సో. These defections are also such. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన విషయం కాదు. దీని ప్రభావం ఏదైతే జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ మీద పడుతుంది. గారి మీద పడుతుంది. రాహుల్ గాంధీ గారు ఏదైతుందో పాంచ్ న్యాయ్ అందరినీ రాజకీయ పార్టీలు వేడి వల్ల రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వేరే చెప్పండి. దాన్ని విస్మరించి మరి దీన్ని వెళ్ళినేంటి రాష్ట్ర నాయకత్వం ముఖ్యమంత్రి గారు అధిష్టానం మీద నెట్టేస్తుంది. మరి అధిష్టానం ఈజ్ ఆల్సో వన్. నేను న్యాయం జరగడం నాకు అన్యాయం జరగడానికి ఆయన పాత్ర ఉందిగా బాధ్యత లేదని ఎట్లంటే న్యాయం జరగడం కాదు నాకు అన్యాయం జరగడంలో కూడా ఆయన పాత్ర ఉంది కదా అంటున్నా. లేదంటారా? మీరు మీడియా పీపుల్ మీకు తెలియకుంటే ఎట్లనే నేను అంటే ఇప్పుడు అధికార పార్టీకి వెళ్ళి బయటకు వెళ్తున్నాను చెప్పండి. మళ్ళీ అధికార పార్టీకి ఎట్లా పోతాను? అంటే ఇది ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళి కాంగ్రెస్ లో పోతానా? నేను ప్రశ్నించే గొంతుకు అనేది ఒక అంశం. అది అదర్వైజ్ నేను నాకు 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉన్నదే. నేను ఇప్పుడు కొంత సమయం పాటించి అడ్జస్ట్ కాగలిగితే ఒక 2.5 సంవత్సరాలు అయితే నేను అధికార పార్టీకి దగ్గరకు ఉండే అవకాశం ఉంది కదా. మరి నేను అధికార పార్టీకి సన్నిహితంగా ఉండే అవకాశాన్ని నేను వదులుకొని ఇలా బయట పోదలుచుకున్నా చెప్పినట్టు దాని అర్థం ఏమనుకోవాలి? వాట్ ఎవర్ ఆర్ ది రీజన్స్ we have to get it restored. It is built on the exchequer of the people of Telangana. With the exchequer of the people of Telangana. It is built with the exchequer of the people of Telangana. వీళ్ళు తుమ్మడి హత్య ఏదైతుందో మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలు ఏదైతుందో ప్రధానంగా మేము దాన్ని పేర్కొన్నాం. మొన్న బడ్జెట్ లో చూస్తే 52 కోట్లు పెట్టిందా? మొన్న బడ్జెట్ లో చూస్తే 52 కోట్లు పెట్టింది. ఇప్పుడు రాజకీయ అంశాలు ఎన్నెన్ని ఉండొచ్చునే. రాజకీయ అంశాలకు అంటే మిన్న ఏదైతున్నదో రాష్ట్రం ప్రజానీకం ప్రజలు ప్రధానం అని చెప్పి అంటున్నా. మరి అటు ప్రధానంగా సంతరించుకున్న అంశాలు అనేది ఇస్తుందో మనం విస్మరించడం ఏ మేరకు సమంజసం? అది నాకు ఆశ్చర్యం. బడ్జెట్ ప్రెజెంట్ అయిన తర్వాత నో పొలిటికల్ పార్టీ ఈస్ టాకింగ్ అబౌట్ ప్రాణహిత.
సరే, ఇంకోటి ఈ పరిస్థితుల కారణం సీఎం రేవంత్ రెడ్డి అని ఆరోపణలు చేసి ఆయననే స్వయంగా పిలిచి మాట్లాడితే మీరు ఈ నిర్ణయాన్ని వాపసు తీసుకున్నారు. అరే నేను సమస్య పరిష్కారం మాట్లాడితే ఎవరు మాట్లాడినా రేవంత్ రెడ్డి గారి గౌరవం లేక మీతో అనలేదు నేను. ఇంకా చీఫ్ మినిస్టర్ ఏదైతే డిఫెక్షన్స్ ఆయన కారకుడు అయింది కాబట్టి ఏదైతే ఉన్నదో అప్పీల్ ఏంటి వారు కూడా బాధ్యులు అని చెప్పాను నేను. ఆయనే మాట్లాడింది. అది ఎవరు మాట్లాడితే ఉంది సమస్య పరిష్కారం కావాలి. సమస్య నువ్వే చూపెట్టుంటున్నా కదా, నేను వాళ్ళ పక్కన పెట్టుకుంటున్నా కదా. లెట్ దెమ్ కీప్ ది ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నో ఫిర్యాదుదారులు పక్కన పెట్టండి 10 మందిని. ఇది ఒక్కరి సమస్య కాదు, ఇది 1/10 ఆఫ్ ది స్టేట్. 1/10 ఆఫ్ ది స్టేట్. ఈ సమస్య ఒక్కరిది కాదు, 1/10 ఆఫ్ ది స్టేట్. నా అభిప్రాయం చెప్తాను బాబు. ఇప్పుడు సమస్యకి ఏది ఇస్తుందో నేను కాంగ్రెస్ పడి వదులుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఎవరి మీద కొట్లాడాలి? అదేనండి మీ సలహా. 20 నెలలు ఓపిక ఇంకో నెలలు ఓపిక పడితే అయిపోతాయి కదా సార్, ఎందుకు దూరం పడుతున్నామని చెప్పని చెప్తున్నావా? అని మళ్ళీ రాబోయే పరిణామాలు ఉంటాయి కదనే. దానికోసం ఏదో నిర్ణయం తీసుకోవాలి, అప్పుడు తీసుకుంటున్నాను. అరే అన్న అనే ఉంటుంది నిర్ణయం మీద మాట్లాడి నేను మళ్ళీ నువ్వు అన్ని దాన్ని జోడించకు, నీకు నువ్వు జోడించకు. సరే నాకు తోచింది చేస్తున్నా ఆయన, నాకు తోచింది చేస్తున్నా, ఏం చేయాలో చేస్తున్నాను. నాకు తోచింది చేస్తున్నా నేను డెమోక్రటిక్ వే నాకు తోచింది చేస్తున్నా నేను. It's my freedom. It's my freedom. You cannot force. Thank you, sir. అది కొనసాగుతుంది, నా జీవితకాలం కొనసాగుతుంది. జగిత్యాల నియోజకవర్గం ఈ తెలంగాణ ప్రాంతంతో నాకున్నటువంటి అనుబంధాన్ని ఎవరు తెంచలేరు. నా జీవితకాలం కొనసాగుతుంది. నేను పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చెప్పిన నేను మంత్రంలో ఉన్నా కానీ టెలిఫోన్తో ఇష్యూస్ అటెండ్ చేస్తా అని చెప్పాను, సమస్యల పరిష్కారం కూడా పాటుపడతా అని చెప్పాను. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇదే న్యూ బస్ స్టాండ్ మీరు అందరి సాక్షి ఏదైతున్నదో నేను మంచులో ఉన్నా కానీ చివరి నా క్షణం వరకు ఏదైతుందో నేను ప్రజా సంక్షేమం కొరకు ప్రజా సమస్యల కొరకు నేను పాటుపడతా, పరిష్కారానికి పాటుపడతా అని చెప్పి. ఇవాళ దీంతో నా జగిత అనుబంధం అయిపోతుంటే ఎట్లా బాబు? జగిత్యాల పుట్టిన గడ్డనే నాకు ఇది, నా పుట్టిన గడ్డ ఇది. నా అనుబంధం ఏదైతుందో ఇది ఒక రాజకీయ పార్టీతో ముడిపెట్టలేవు.